సరే ఎవరైనా సరే ఏ విషయంలోనైనా సరే మొహమాటానికి పోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. పైగా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి వస్తుంది. అది ఎలాగంటారా? ఈ స్కిట్ చూసి తెలుసుకోండి, హాయిగా నవ్వుకోండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. ఇప్పుడు మా పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది. ఈ రోజంతా గుద్దుడే గుద్దుడే. వస్తాను సార్. గుద్దుడే టైం అయిపోతుంది. ఏంట్రా గుద్దుడే అంటున్నావు? గుద్దితే గుడ్లు పగిలిపోతాయి, జాగ్రత్త. నన్ను పుట్టింటికి పంపించి తాగి తందనాలు ఆడదాం అనుకుంటున్నావా? చూడు, నువ్వు ఎన్నాళ్ళు తాగితే బాటిల్ తీసి పక్కన పెట్టాను, ఇక పైన తాగితే బాటిల్ పక్కన పెట్టను. మరి చిన్నగా ఉండు, లోపలికి రా. భగవంతుడా, ఈ రోజు నుంచి మందు గాని మందు తాగిపించే వాళ్ళు గాని నాకు ఎదురు పడకుండా చూడు తండ్రి. కంగ్రాట్స్ రా. యుఎస్ లో జాబ్ మామూలు కాదు ఇంకా అసలు. అరే బావా, మన బ్యాచ్ మేట్ లోని పొట్టి కూడా ఉండాలి కదా. పొట్టిరాజేడా అది పక్కన మీదలోనే అతుకున్నాడు రా. అవునా? మరి ఫోన్ చేయి. ఒక నిమిషం ఆగు. ఆ నెంబరు. హలో హలో పొట్టిరాజు, ఎవరండి మీరు? పొట్టు పొడంగా నేను రా, నాగిలే. ఓ నాగి గారా, కాలేజీలో మీరు నాకు సీనియర్. చెప్పు తెగిపోద్ది. మా నాన్న క్లాస్ తో చదువు నన్ను సీనియర్ అంటారా నువ్వు? ఏంటి ఇప్పుడు కాల్ చేసావు? మన పనిగాడు యుఎస్ లో జాబ్ పార్టీ ఇస్తాడు, తొందరరా. నేను పార్టీకి రాలేను, ఈ రోజు మంగళవారం కదా. నీలంటోడే తాగలాగా మంగళవారం అన్నాడంట. నాకు తెలుసురా, మీ ఆవిడకి నువ్వు భయపడుతున్నావు కదా. నువ్వు ఎప్పుడైతే ప్యాకప్ చెప్తారని వెయిట్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతావు చూస్తావు కదా. ఎక్కడ ఉన్నారా? కారులో ఉన్న దమ్ముంటే చూసుకున్నావురా? అక్కడే ఉండవు చేస్తున్నాను నేను. ఏంటా గోలా? అది మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయిందంట. చావు బతుకులోనంట బ్లడ్ డొనేషన్ చేయాలని అడుగుతున్నారు. నమ్మచ్చా? నన్నే ఒక్కసారి బంగారం, నేను వచ్చేటప్పుడే కాస్త లేట్ అవ్వచ్చు, నా గురించి ఎదురు చూడకు. నువ్వు ఎదురుగా ఉంటేనే చూడలేము, మళ్ళీ నీ కోసం ఎదురు చూస్తామా? లేట్ అన్నిసార్లు పిలుతాడు, ఒకసారి పిలువు సరిపోద్ది. ఫోన్ చేసి ఎంతసేపు ఎంత లేట్ అయిందండి? వచ్చేటప్పుడు మా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. వెళ్ళేటప్పుడు అడుగుతాను, లాగి రెండు పీక్ మరి వచ్చాను. సరే సరే మందేద్దాం పదా. వద్దురా, నాకు వాసన పడదురా. అసలు వాసన పడదా? సరే చూడు, ఈ మందు 20 సంవత్సరాల క్రితం జర్మనీలో తయారైంది. అక్కడే కార్గో ఫ్లైట్ ఎక్కి లాస్ట్ మంత్ ఇండియాకి వచ్చింది. అక్కడి నుంచి నిన్నే మన బారుకు వచ్చింది. ఉదయమే సీల్ తీశారు. ఇంకో అరగంటలో నా గ్లాస్ లో పోయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయ్య బాబు, వద్దురా బాబు. ఇంటికి పోదాం రా, టైం అవుతుంది. ఇంటికి పోదాం. మీరు రాత్రి ఆవిడ ఒక్కతే వెయిట్ చేస్తుందిరా. రాత్రి బార్ లో పడుకొని నేను పొద్దున ఇంటికి వెళ్తాను. ఇక్కడ బార్ లో పడుకోవడం ఏంటరా? ఇంటికి వెళ్ళి పడుకుందాం పద. నువ్వు చెప్తాను. తాగావా? నిజం చెప్పు. అయ్యో అసలు రాలేదురా. ఊగుతున్నావేంటి? అంటే రక్తం ఇచ్చాను కదా, కళ్ళు తిరుగుతున్నాయి. అదే ఊదు ఊదు. నీకు ఇలా కదరా, దీంట్లో తీసుకొచ్చు. మా పెద్దనాన్న పోలీస్, నీ మీద ఒక కంట కన్నేసి ఉంచమన్నాడు. అమ్మో. ఊదు. ఇదేంట్రా 595? ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. దొంగ సచ్చినోడా, నీకు తాగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. ఏమైందిరా? నిన్న వచ్చి నుంచో ఇవాళ పోయిందిరా. ఎలా పోయిందిరా? నీకు తెలీదా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందేద్దాంరా. మన ఒక్కరు ఏంట్రా? నీ బాధను అందరూ పంచుకోవాలి కదా. మన నలుగురు పంచుకుంటే ఏముంటదిరా? పుట్టరాజు గారు కూడా పిలుద్దాం. అయ్య బాబు, ఇదేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? బారుకి రమ్మంటాడు, కట్ చేద్దాం.
కట్ చేసేటంటాడు. ఈ ఎలా పిలవాలి నాకు తెలుసు. మెసేజ్ పెడతా నాకు. నువ్వు వస్తావా ఇంటికి రమ్మంటావా? ట్లింగ్. నువ్వు రావద్దు నేనే వస్తాను. ట్లింగ్. ఎక్కడికి బయలుదేరావు? నిన్న రక్తం ఇచ్చాం కదా, పాప ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? అంటే ఎలాగో పోయాడు కదా, మీ రక్తం మీకు ఇచ్చేస్తాం రండి అని పిలిచారు. వెళ్ళి తెచ్చేసుకుందాం అంటున్నారు. ఏంట్రా ఇంత లేట్ అయింది? మీకంటే తాడు బొంగరం లేదు, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళాలు లేవు. మాకు ఇంటి దగ్గర పెళ్ళాలు ఉంటారు. రాళ్ళ కంట్రోల్లో పెట్టి రావాలి. ఈ రోజు 2 పీకి మరి వచ్చాను ఇక్కడికి. వెనకాల 4 ఉన్నాయి. ఏంద్రా? నా ఉద్యోగం పోయిందిరా. అయ్యో ఎలా పోయింది? నిన్న ఇంటర్వ్యూ కాల్ వచ్చిందిరా. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, అని బాగా మాట్లాడతారు. ఆడికిస్తే వెన్ ఆర్ యూ కమింగ్ అంటే ఐ డోంట్ కమ్. ఏం పీక్కుంటావు పీక్కు అన్నాడు రాడు. దారం మందేద్దాం. రే నిన్న సంతోషం పంచుకున్నావు, ఇవాళ ఉద్యోగం పోయింది. బాధ పంచుకోవా నువ్వు? వదిలేరా, బాధ పంచుకోవా? బాధ పంచుకో. ఇంటికి వెళ్ళి పదా. ఈ రోజు మా పెళ్లి రోజు రా. మిడ్ నైట్ వెళ్ళి డిస్టర్బ్ చేస్తా. పెళ్లి రోజా? పెళ్లి రోజు నువ్వు బయట ఉంటే ఆవిడ ఏమైపోవాలి రా. ఇంటికి వెళ్తాం పదా. ఇవాళ మీ పెళ్లి రోజు. ఎంజాయ్. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలనుకోండి మా ఆవిడ దంతుంది. అలాగని ఈదులో పడుకుంటే కుక్కలు దంతాయి. ఈరోజు అడ్జస్ట్ అయిపోయాం. ఎవరు మీరా? ఏంటంటే ఇలా వచ్చారు? మిడ్ నైట్ ఏదండి ఇంట్లోకి వెళ్దామంటే మా ఆవిడకి చెవుడు తలుపు కొట్టినా వినపడదు. మీరు పర్మిషన్ ఇస్తే ఏమో అనుకోపోతే మీ ఇంట్లో ఏదో ఒక మూల పడుకుని పొద్దునే రండి. మీకు భయం ఎట్లేదా? నేనంటే మిమ్మల్ని చూస్తే మీ ఇంట్లో వాళ్ళే భయపడరు, నేనెందుకు భయపడతా? పనే ఇవాళ మన పొట్టి బుడంగా గారి పెళ్లి రోజు రా. కనీసం కేక్ అన్న కట్ చేయించాలి కదా. ఈ 150 కేక్ తీసుకెళ్లి 3000 రూపాయలు పట్టింది పెద్ద పద. ఎవరు? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ అండి. అమ్మా పొట్రో చేయండి. ఇంకా రాలేదండి. రాలేదా? ఇందాక మేము దింపెళ్ళామే. ఇందాక దింపెళ్ళారా? అసలే చిన్న పిల్లడు, ఏ పిల్లలతో ఎత్తుకుపోయాడేమో. చిన్న పిల్లోడా? వాళ్ళందరికి అలాగా మోసం చేస్తున్నాడు. చిన్న పిల్లోడే కదా, ఇక్కడ ఉంటాడు. దా ఎదుగుదాం. ఏంట్రా గోళ? మీరే మీ ఇంట్లో అనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఎందుకు పక్కింట్లోకి వెళ్ళావు చెప్పు. అంటే పాపం నేను వచ్చాక పక్కింటి ఎవడో ఏంటంటే మా ఇంట్లో బల్బు పోయింది, బల్బు పెడతారా అని అడిగింది. నీ ఒంట్లో ఒకటి కరెంట్ లేదు కానీ పక్కింట్లో బల్బ్ పిగించడానికి వెళ్ళవా? అన్ని వదిలే అమ్మా. పెళ్లి రోజు పొట్టుడేది కక్కుర్తి పడ్డాడు అనుకుందాం. చదా కేక్ కట్ చేయించు. చేయిస్తా. దొంగ సచ్చినోడు. నేను మా పుట్టింటికి పోతున్నా పో. ఒరే పుట్టరాజు, ఏదో నీ పెళ్లి రోజు సరదాగా కేక్ కట్ చేయించు, మొక్కని నోట్లో పెడదామంటే మొక్కేట్రా. మొత్తం మొక్కని వేసుకొట్టారు కదా. హలో, అవునా? అరే మామా, నాకు జర్నలో జాబ్ వచ్చిందిరా మళ్ళీ. అరే ఇలా రారా. మీరు ఉద్యోగాలు చేయడానికి పుట్టలేదురా, పార్టీలు చేసుకోవడానికి. పార్టీలు చేసుకోవడానికి. Come to the party, Subbalachmi. Welcome to the party, Abbatachmi. రోజా గారు, రాఘవ ఎప్పుడు నీ ఇన్నోసెంట్ ఫేస్ తో స్టోరీ నడిపించేస్తావు. ఇదైతే నిజంగా జీవించేసావు. బాగుంది, బాగా చేశారు. మనో గారు. రాఘవ్ గారు చాలా బాగుంది. మీరు జీవించేశారంటే ఇట్లాగా న్యాచురల్ గా అది కనపడేటప్పటికి క్యారెక్టరైజేషన్ అట్లాగే ఉంటది కదా. అందరూ బాగా చేశారు. ఫెంటాస్టిక్.